మాలకొండయ్య పరిచయం అవసరం లేని వ్యక్తి. సిన్సియర్ అండ్ సీరియస్ అధికారిగా ఆవిడకు పేరు. నీతి నిజాయితీ ఆవిడ ఆలోచనలో ఉంటాయి. నియమ నిబద్ధత ఆవిడ ఆచరణలో ఉంటాయి. ఎవరు చెప్పినా నిబంధనల మేరకే నడుచుకునే వ్యక్తిగా పూనం మాలకొండయ్యకు మంచి పేరు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ అనేక శాఖలకు అధికారిగా వ్యవహరించిన పూనం మాలకొండయ్య ఏడాదికి మించి ఏ శాఖలోనూ పనిచేయకపోవడం విశేషం. ఎన్నో పదోన్నతులు పొంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె చంద్రబాబుకు టార్గెట్గా మారారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొదటి ఆరోగ్య మంత్రిగా నియమితులైన బాబు సన్నిహితుడు, బీజేపీలో గెలిచి టీడీపీ మనిషిగా బాబుకు అంతరంగుడిగా బతుకుతున్న కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చాపరాయి సంఘటనలో కానీ, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలను పట్టుకోవడానికి 60 లక్షలు చెల్లించిన విషయంపైన చంద్రబాబు పూనం మాలకొండయ్యపైనే మంత్రివర్గ సమావేశంలో ఫైర్ అయ్యారని కథనాలు ఉన్నాయి. మంత్రి కామినేని నిర్లక్ష్యాన్ని పట్టించుకోకుండా అధికారులపైనే ముఖ్యమంత్రి విరుచుకుపడ్డాన్ని చూస్తే ఆడలేక మధ్యల దరువు అన్నట్టుంది. అయితే కామినేని తీసుకునే నిర్ణయాలు అసమర్థత వల్లే పూనం మాలకొండయ్య వంటి నిజాయితీ అధికారులు టార్గెట్ అవుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.